శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సంధ్యాదీపం అంటే ఏంటి గురుగారు? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సంధ్యాదీపము, సంధ్యాకాలము అని దేన్నంటారు మనము అంటే సాయంకాలము సూర్యాస్తమయానికి, అదేవిధంగా సూర్యుడు అస్తమించేటువంటి సమయము. అంటే ఇక్కడ చాలా ముందు అని కాదు, చాలా తర్వాత అని కాదు, ఎగ్జాక్ట్లీ మనకు సూర్యుడు అస్తమించేటువంటి సమయానికి సంధ్యావేళల, సాయంకాలం సంధ్యావేళల్లో అంటారు. సుమారుగా 5:30కు సూర్య అస్తమం ఉందా, లేదా 6:12కు ఉందా, ఈ సమయాన్ని మనము 1-2 సార్లు చూసుకోవాలి. మనకి ఇవాళ రేపు ఫోన్లో ఎవరి మొబైల్లో అయినా కూడా గూగుల్లో కావచ్చును, లేదా వారి వారి గ్రూప్స్లలో మనకు వస్తూనే ఉంటవి. కనుక సూర్యాస్తమయం, సూర్యుడు అస్తమించేటువంటి సమయాన్ని సూర్య అస్తమయము అంటారు. 6:12కు ఉంది ఉదాహరణకు. 6:12కు ఉన్నటువంటి సమయాన్ని మనము ఉదాహరణకు 6:10 నుండి 6:20 మధ్యలో దీపారాధన చేసుకోవాలి. ఇది సూర్యాస్తమయానికి ఈ సంధ్యావేళకు సంబంధించినటువంటిది. 5:30కు ఉంది, 5:45కు ఉన్నది. సూర్యాస్తమయం మనకు ఎప్పుడున్నదో దానికి మనము అనుసంధానంగా సంధ్యా సమయాన్ని మనము సూచించుకునేటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో చేయకూడని పనులు చాలా ఉన్నవి. ఈ సమయంలో ఒక దీపారాధన చేసి కూర్చుంటే సరిపోదు కదా. ఇంట్లో ఈ సమయంలో ఇంటి బయట వీధిలో కానివ్వండి, ఆ ఇంటి సింహద్వారం వద్ద కానివ్వండి, కొందరు పల్లెటూర్లలో, గ్రామాలలో వారి ఇంటి అరుగు మీద కానీ, ఆ కడప మీద కానీ, కడప ముందు కానీ కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా అమ్మాయిని ముందు కూర్చుండబెట్టి పెయిన్లు చూస్తూ ఉంటారు, ఆయిల్ రాస్తూ ఉంటారు, కోమింగ్ చేస్తూ ఉంటారు. ఇదే సమయం వారికి తెలుసా తెలియకను. సాయంకాలం సమయంలో కూడా బట్టలు పిండుతూ ఉంటారు, బట్టలు పిండరాదు ఇట్టి సమయాలలో. కనుక సూర్యాస్తమయం కంటే ముందుగానే మనం ఇల్లు శుభ్రపరచుకొని చక్కగా కూడా దీపారాధన చేసుకోవాలి. కుదిరితే ఇంటి ఆ మెయిన్ ఎంట్రన్స్ గడప ఏదైతే ఉంటుందో ఆ గడపకు రైట్ సైడ్లో కూడా ఒక దీపాన్ని పెట్టడం ద్వారా ఇంట్లో విశేషమైనటువంటి ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కావచ్చు. ఉత్తరాయణము, దక్షిణాయనము రెండు ఉంటుంది. మనకు 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనంగా ఉంటుంది. 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుతురు భగవంతులకు కూడా. సో మనకే విధంగానైతే ఉదయము సాయంత్రం ఉంటుందో, ఉదయము సాయంకాలం 12 గంటలు 12 గంటలు ఏ విధంగా ఉంటుందో, వీరికి దేవతలకు సంబంధించి ఉత్తరాయణము, దక్షిణాయనము, ఉదయము సాయంకాలం ఇంతే. ఉత్తరాయణం మొత్తము మనకు గడవాలంటే 6 నెలలు, వారికి ఉదయం అంతే. దక్షిణాయనము వారికి మనకు 6 నెలలు పడితే వారికి ఒక్క రాత్రి ఇంతే. కనుక సాయంకాలం సంధ్యా సమయంలో మనము ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వచ్చేటువంటి సమయం ఇది. లక్ష్మీదేవి ఒకసారి లక్ష్మీ అమ్మవారు సాయంకాలం సంధ్యా సమయంలో భూలోకానికి వస్తుంది. వచ్చినటువంటి సందర్భాలలో గోమాతలను చూసి మురిసిపోతుందట. గోమాతలను చూసి మురిసిపోతే మరి ఆ గోమాతల దగ్గరికి వెళ్ళి అమ్మవారే అడుగుతుంది, మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటవుతున్నది, నేను మీ అందు కొలువు తీరుతాను అని అడిగితే, అబ్బో నువ్వు అసలే లక్ష్మీదేవివి, ఇప్పుడే వస్తావు మళ్ళీ వెళ్ళిపోతావు, చంచలమైనటువంటి మనసు నీది, ఎప్పుడూ ఒక దగ్గర ఉండవు, కనుక మరి ఎట్లా అని అడిగితే ఆ యొక్క ఆవులు నడిచేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ గోధూళి, ఆ కింద లక్ష్మీ స్థానము, అదేవిధంగా ఆవు యొక్క వృష్ఠభావంలో అమ్మవారు కొలువు తీరుతుంది. సో ఆ విధంగా కనుక ఎవరైతే ఈ సాయంకాలం సంధ్యా సమయంలో ఇంట్లో గొడవలు పడతారో,
ఇంట్లో నాన్ వెజ్ వండుకొని తినడము, ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉండడం కానివ్వండి, కొంత బూజుతో ఉండేటువంటి విధంగా ఉండడం కానివ్వండి, వస్తువులు కావచ్చును ఇంట్లో ఈ బూజు దులపకుండా కూడా వదిలేస్తూ ఉంటారు. ఇది ఏమిటి అంటే శనికి జ్యేష్ఠాదేవికి ప్రీతి. ఎవరైతే ఇంట్లో అధికంగా బూజుతో కూడినటువంటి వస్తువులు కానివ్వండి, ఇంట్లో అధికంగా ఈ యొక్క బూజు పట్టి ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఎవ్వరికీ కూడా చకచకా పనులు కావు, అంత లేజినెస్ ఉంటుంది. ఏది ఓ పట్టాన ముందుకు వెళ్ళదు. ఎక్కడికి వెళదామన్నా కూడా ఏ పని సరిగ్గా కాదు, ఏదో ఉన్నంతలో వెళ్ళిపోతుంది. ఇవాళ 10,000 వచ్చాయా, ఈ నెల 10,000 మందం 5,000 6,000 మందం ఎంతో కొంత తెచ్చుకుంటారు, అక్కడికక్కడికే జీవితాన్ని గడుపుతారు. కానీ మేము ఎదగాలి అని కానీ, నేను డబ్బులు సంపాదించాలని కానీ, లేదా నేను అందరికంటే అద్భుతంగా ఉండాలి అని కానీ అలాంటి ఆలోచనలు వీరికి ఉండవు, థాట్సే రావు. సో సాయంకాలం సంధ్యా సమయము అనేటువంటిదే కాకుండా ప్రదోషకాలం అని కూడా అంటారు. ప్రదోషకాలము, ఈ ప్రదోషకాలంలో ఈశ్వరునికి అభిషేకం చేసిన, ప్రదోషకాలంలో ఈశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసిన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇదంతా చేయలేని పరిస్థితిలో ఉన్నను రావి చెట్టు కింద దీపారాధన చేసిన, సూర్యాస్తమయము మరీ ముందు మరీ వెనుక కాదు, సూర్యాస్తమయాన్ని మనం చూసుకొని రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా ధనపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో పడమర దిశలో కూడా దీపారాధన చేయడం ద్వారా మనకు డబ్బు పరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కావచ్చును. ఇంట్లో పడమర దిశగా దీపారాధన చేయడం. గురుగారు, ఈ దీపారాధన అనేది ఏ నూనెతో చేసినా కూడా పర్లేదు, కరెక్ట్గా సూర్యాస్తమయానికి కరెక్ట్గా ఆ టైంలోనే చేయాలి, ముందు కాదు తర్వాత కాదు. అది ఎందుకంటే నువ్వుల నూనెనే శ్రేష్టం, నువ్వుల నూనెను మించినటువంటిది లేదు. చెయ్యాలి స్తోమత ఉన్నది అని అనుకుంటే ప్యూర్ నెయ్యి, ఆవు నెయ్యితో దీపారాధన అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఏముంది, ఎవరు ఏది ట్రెండ్ చెప్తే అదే. ఇప్పుడు గానుగ నూనె ట్రెండ్ నడుస్తూ ఉన్నది, గానుగ నూనె గురించి ఒక్కొక్కరు వీడియో పెడుతూ ఉన్నారు, అవునా కాదు? మొన్నటి వరకు లేదు, గానుగ నూనె అంటే ఉండే. కానీ ఇప్పుడు గానుగ నూనెను వాడడం ద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది అని కానీ, మొన్న ఎవరో ఒక డాక్టర్ ఏడుస్తూ చెప్పడాలు, అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో ఏది ఎట్లా వైరల్ అయ్యేది తెలవటం లేదు. అవును గురుగారు. కనుక ఇప్పుడు వెనకటి నుండి నడుస్తూ ఉండేదని నడిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పోను జనాభా ఎక్కువ అయ్యేసరికి మనకు ఏమంటారు, ఒరిజినల్ దొరకటం లేదు. ఇప్పుడు మిల్క్ అంత కల్తీ చేస్తూ ఉన్నారు అంట్లో. గురుగారు, ఈ దీపం వెలిగించేటప్పుడు ఎటువంటి శ్లోకాలు పఠించాలి, ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? దీపాలు వెలిగించేటువంటి సందర్భాలలో లక్ష్మీదేవిని తలుచుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సాధ్యం త్రివక్తి సంయుక్తం వల్హినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఈ మంత్రాన్ని చదువుకున్నా, ఓం నమ శివాయ అనుకున్నా, నోరు తిరగటం లేదు అని అనుకున్నా ఓం నమ శివాయ చదువుకున్నా బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు, మనకి ఏ రోజు పెట్టాలని లేదు, ప్రతిరోజు కూడా మనం పెట్టాలి, కరెక్ట్ ఆ సమయాన్ని చూసుకోవాలి, మీరు చెప్పినట్లుగా స్మరించుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.